Hello students, how are you? Hope you're all fine. సో మన ఎంతవరకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డైమెన్షన్ అనాలిసిస్, డిరైవ్డ్ యూనిట్స్, అప్లికేషన్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్, లిమిటేషన్, మోడల్ ప్రాబ్లమ్స్ చూసాం. నా ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని అంటారు ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అని అంటారు. ఓకే, సో రెండు ఏదన్నా ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అయితే మనం ఏం చూసామంటే లాస్ట్ క్లాస్లో ఇన్ ఎర్రర్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మనం ఒక వాల్యూ ఒక ఎక్విప్మెంట్ మెజర్ చేస్తే, అంటే ఒక లెంగ్త్ మెజర్ చేస్తే, మాస్ మెజర్ చేస్తే, ఏదో పారామీటర్ మెజర్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్కి కారణాలు సిస్టమాటిక్ ఎర్రర్ అవ్వచ్చు, ర్యాండమ్ ఎర్రర్ అవ్వచ్చు, లీస్ట్ కౌంట్ ఎర్రర్ అవ్వచ్చు, బట్ ఎర్రర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక లెంగ్త్ చూద్దాం. ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ వాడి ఒక పర్టికులర్ స్కేల్ లేకపోతే ఒక ఈ పెన్ను ఇదేదో లెంగ్త్ మెజర్ చేస్తున్నాం. సో వీ విల్ గెట్ సమ్ వాల్యూ. అవి మల్టిపుల్ టైమ్స్ మనం మెజర్ చేస్తాం. అండ్ వి సీ ఏంటంటే సపోజ్ ఫస్ట్ మెజర్మెంట్ ఈస్ 8.253 సెంటీమీటర్. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసి మళ్ళీ మెజర్ చేస్తే వీ గాట్ 8.252 సెంటీమీటర్. మళ్ళీ థర్డ్ టైం మెజర్ చేస్తే వి గాట్ 8.254 సెంటీమీటర్. అయితే మనం ఈ మెజర్డ్ వాల్యూ చూస్తే మనం ఇందులో డిజిట్స్ చూస్తాం. అంతే, ఈ డిజిట్స్లో కొన్ని డిజిట్స్ అలాగా వస్తున్నాయి, రిపీట్ అవుతున్నాయి, బట్ కొన్ని లాస్ట్ డిజిట్ మాత్రం రిపీట్ అవ్వట్లేదు. సో ఈ డిజిట్స్ చూసి మనం ఏం చెప్పగలంటే ఈ డిజిట్స్లో కొన్ని సర్టైన్, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ మెజర్ చేసిన వీఆర్ షూర్ ఏంటంటే ఈ మూడైతే వస్తాయి, అంటే 8.25 అయితే వస్తుంది. బట్ ద లాస్ట్ డిజిట్ ఏమవుతుందో అన్నది మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయగలం, ఆర్ ఇట్ ఈస్ అన్సర్టైన్. ఓకే, మన మెజర్డ్ వాల్యూలో కొన్ని సర్టైన్ డిజిట్స్, కొన్ని అన్సర్టైన్ డిజిట్. సో ఇప్పుడు చూస్తే దీస్ ఆర్ ఆల్ సర్టైన్ డిజిట్స్. ఇది అన్సర్టైన్. అన్సర్టైన్ డిజిట్ వాల్యూ 4 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. మనం ఖచ్చితంగా ఈ ఒక పర్టికులర్ నంబర్ చెప్పలేము. అయితే ఈ అన్సర్టైన్ డిజిట్ ఏదైతే ఉందో ఇది కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిసిషన్ని చెప్తుంది. అంటే సపోజ్ మనం అనుకుంటే 8.25 రిపీట్ అవుతుంది కదా, మరి 3 to 4 ఎందుకు ఆ ఎర్రర్ని తీసుకోవడం, లేకపోతే ఎందుకు ఆ వేరియేషన్ని తీసుకోవడం, ఇది డ్రాప్ చేసేస్తే ఇవన్నీ సేమ్ అయిపోతాయి కదా అని అనుకోవచ్చు. బట్ ఈ లాస్ట్ నెంబర్ ఏదైతే అన్సర్టైన్ అది కూడా తెలుపుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రెసిషన్. సో మోస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేయడానికే మనం ఈ నంబర్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ నంబర్ని చూపించడానికి కారణం ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిసిషన్ని చెప్పడానికి. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ డెసిమల్ డిజిట్ తర్వాత 3 డిజిట్స్ వరకు చూపించగలదు అనే విషయాన్ని తెలపడానికే మనం ఈ లాస్ట్ అన్సర్టైన్ డిజిట్ కూడా చూపిస్తాం. సో సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే the number of certain digits plus first uncertain digits. అంటే మనం ఇక్కడ సర్టెన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. అన్సర్టెన్ డిజిట్ 1, 4. సో టోటల్ ఎన్ని అయ్యేవి? 4. సో సిగ్నిఫికెంట్ నంబర్ అన్నది 4 అని చెప్తుంది. సిగ్నిఫికెంట్ నంబర్ అంటే 1, 2, 3, 4. ఆ 4లో 3 సర్టెన్ డిజిట్స్, 1 అన్సర్టెన్ డిజిట్. ఇవి ఎక్కువనే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెజర్మెంట్, ఇంకో వేరే మెజర్మెంట్, వేరే లెంగ్త్ మెజర్మెంట్, ఇంకో వేరే ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్
మోర్ ప్రిసైజ్ అనుకోండి. ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా ప్రిసైజ్, మైక్రోస్కోప్లో చూస్తున్నాం. సో అది మోర్ ప్రిసైజ్. అప్పుడు మనకి ఎక్కువ డెసిమల్ డిజిట్స్ వరకు దాని యొక్క ప్రిసిషన్, అంటే ఎక్కువ డెసిమల్ డిజిట్స్ మనకి ఆ వాల్యూ రాగలదు, బికాస్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మోర్ ప్రిసైజ్. అప్పుడు మనకి ఈ సర్టెన్ డిజిట్స్ మన ఎక్స్పెరిమెంట్ వాల్యూ చూసి తెలుస్తుంది. నెక్స్ట్ సపోజ్ వాల్యూ ఈజ్ 8.2154557. అయితే ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి, ఈ నంబర్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి, ఒక లాస్ట్ డిజిట్ రిపీట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది అన్సర్టైన్, ఇవన్నీ సర్టైన్. సో మనం ఈ ఎగ్జాంపుల్ చూసాము, దాంట్లో నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆ నంబర్ బట్టి మనం చెప్తాం. ప్లస్ అంటే నంబర్ ఆఫ్ సర్టైన్ డిజిట్స్ ప్లస్ నంబర్ ఆఫ్ అన్సర్టైన్ డిజిట్. అది 4 అవ్వచ్చు, ఇది కేసులో 7 అవ్వచ్చు, 8 కావచ్చు. బట్ మనం చెప్పాల్సిన నంబర్స్ సర్టైన్ డిజిట్స్ ప్లస్ ఒకటే ఒక అన్సర్టైన్ డిజిట్. సపోజ్ 8.253 మళ్ళీ నేను 4 రాసాను. సపోజ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ ఈజ్ లైక్ దిస్, 8.2534, 8.2525, 8.2545 అనుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ అన్సర్టైన్ డిజిట్స్ 2 అయిపోయాయి, ఎందుకంటే ఇది మారుతుంది, ఇక్కడ ఇది మారుతుంది, ఇది 6 అనుకోండి, ఇది మారుతుంది. సో ఇక్కడ 2 అన్సర్టైన్ డిజిట్స్ అయిపోయాయి. ఇక్కడ అన్సర్టైన్ డిజిట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. బట్ మన సిగ్నిఫికెంట్ ఫిగర్లో ఎన్ని డిజిట్స్ తీసుకుంటామంటే సర్టైన్ డిజిట్స్ ప్లస్ ఈ ఫస్ట్ అన్సర్టైన్ డిజిట్ ఇంకో నెంబర్ని తీసుకోము. అంటే ఇప్పుడు 1 2 3 4 ఇంకా అన్సర్టైన్ డిజిట్ని తీసుకోము. ఓన్లీ సర్టైన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టైన్ డిజిట్, అప్పుడే మనకు వచ్చేది సిగ్నిఫికెంట్ ఫిగర్. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ మనం ఒక నంబర్ తీసుకున్నాం, ఇప్పుడు జస్ట్ చూసాము 8.215 సెంటీమీటర్. దిస్ ఈస్ లెంగ్త్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇదే లెంగ్త్ని ఎంఎంలో చూపించాను అనుకోండి. దిస్ ఈస్ 82.15 mm. అయితే ఒక నంబర్ని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, దిస్ ఈస్ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే, ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇది సెకండ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లోకి మార్చాను. అయితే ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి సెకండ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మార్చితే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 1 2 3 4 అయితే 4 సిగ్నిఫికెంట్స్ అయితే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మార్చిన నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 4 అయితే ఇవి కూడా 4 ఉంటాయి. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మార్చిన నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మారవు, అంటే 4 ఉంటే 4 ఉంటాయి. ఓకే, అది ఖచ్చితం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చెప్తున్నాను, 2.156 సెంటీమీటర్. ఇప్పుడు ఇదే నంబర్ని నేను ఎలా చూపించగలంటే 0.0215 మీటర్ అని కూడా చెప్పగలను. సేమ్ లెంగ్త్ L1, దిస్ ఈజ్ ఇన్ సెంటీమీటర్. సేమ్ లెంగ్త్ L1, దిస్ ఈజ్ ఇన్ మీటర్స్. ఇదే లెంగ్త్ సెంటీమీటర్స్లో ఉంది, అదే సేమ్ లెంగ్త్ మీటర్స్లో ఉంది. అయితే ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ లేదు, 0 లేదు. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1 2 3 4 అయితే ఇక్కడ 0లు వచ్చాయి. మరి ఎలాగా తెలుసుకోవడానికి? సో దేర్ ఆర్ 5 బేసిక్ రూల్స్. ఆ 5 రూల్స్ ఏం నేర్చుకుంటే మనం ఏ నంబర్కైనా నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్పగలం. ఓకే, ఫస్ట్ రూల్, all non-zero digits are significant
అంటే జీరో కాని నంబర్. 0 to 9 లో 0 తీసేస్తే 1 to 9 ఇది ఏ నంబర్ అయినా ఇవి అప్పుడు ఆ నంబర్ ఇస్ సిగ్నిఫికెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2.305006 అంటే ఇది ఒక నంబర్ ఇచ్చారు మనకి. ఈ నెంబర్లో ఫస్ట్ ఏం చెప్తుందంటే జీరో కాని నెంబర్, అంటే జీరో కాని నెంబర్ ఇవి 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 ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్. ఫస్ట్ రూల్ చెప్తుందంటే ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్, జీరో కాని నెంబర్ అన్ని సిగ్నిఫికెంట్ అని చెప్తుంది. ఓకే. సెకండ్, ఆల్ జీరోస్ బిట్వీన్ non-zero digits are significant no matter where the decimal point is. If at all ఉంటే ఏం చెప్తుందంటే జీరోస్ గురించే చెప్తుంది. నెక్స్ట్ అంతా జీరోస్, ఏ జీరో సిగ్నిఫికెంట్, ఏ జీరో నాన్ సిగ్నిఫికెంట్ అవే తెలుసుకుంటాం. ఓకే. అయితే ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ అంటే 1.00001 అనే నంబర్ ఇస్తే ఈ జీరో కాని నంబర్ ఇది సిగ్నిఫికెంట్, ఇది జీరో కాని నంబర్ ఇది సిగ్నిఫికెంట్. అయితే ఈ డిజిట్ ఏవైతే నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఏవైతే జీరోస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ జీరో, ఈ జీరో, ఈ జీరో, ఈ జీరో, 4 జీరోలు ఉన్నాయి. ఈ 4 జీరోలు కూడా సిగ్నిఫికెంట్, అంటే ఈ 4 జీరోలు కూడా సిగ్నిఫికెంట్ అనుకోవాలి, సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఓకే. థర్డ్, if the number is less than 1, ఒకటి కంటే తక్కువైతే then the zeros right of the decimal point and to the left of non-zero digit are insignificant. ఏం చెప్తుందంటే ఇఫ్ ద నంబర్ ఈజ్ లెస్ దెన్ 1 అంటే 0.9 నుంచి 0కి మధ్యలో ఉన్న నంబర్స్, 0.9999 ఎంతైనా టు 0 వరకు వచ్చే నంబర్స్ అన్ని లెస్ దెన్ 1. అలాంటి నంబర్స్లో దెన్ ద జీరోస్, అంటే జీరోస్ గురించే చెప్తున్నారు. ద జీరోస్ రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్. అంటే సపోజ్ ఒక నంబర్ అనుకోండి 0.00515 ఈ నంబర్ ఉంది, ఈ నంబర్ లెస్ దెన్ 1. ఓకే. అప్పుడు ఈ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్, రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్, ఈ డెసిమల్ పాయింట్ నుంచి రైట్ డైరెక్షన్ టు అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్, జీరో కాన్ డిజిట్ ఇది. సో ఈ జీరో కాన్ డిజిట్ నుంచి లెఫ్ట్ డైరెక్షన్, అంటే ఉన్న ఎన్ని జీరోస్, ఈ 2 జీరోస్ ఉన్నాయి. డెసిమల్ డిజిట్ కి రైట్ డైరెక్షన్, ఫస్ట్ నాన్ జీరో డిజిట్ కి లెఫ్ట్ డైరెక్షన్ లో ఉన్న జీరోస్, ఈ 2 జీరోస్ ఉన్నాయి 1 2. దీస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, అంటే వీటిని మనం లెక్క వేయకూడదు, సిగ్నిఫికెంట్ డిజిట్స్ లెక్క వేస్తున్నప్పుడు వీటిని కన్సిడర్ చేయకూడదు. దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. ఓకే. Next, fourth point, the trailing zeros
the trailing zeros in a number without decimal are insignificant. అంటే ఒక నంబర్ ఆ నంబర్లో డెసిమల్ పాయింట్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 215000 ఈ నంబర్లో డెసిమల్ పాయింట్ అనేది లేదు. ఓకే, అయితే ట్రైలింగ్ జీరోస్, ఏ జీరోస్ అయితే వెనకాల ఉన్నాయి, ట్రైల్ చేస్తున్నాయి అంటే వెనక నుంచి వస్తున్నాయి, అంటే వెనకాల ఉన్న జీరోస్, ఈ జీరోస్ ఇవి ఇన్సిగ్నిఫికెంట్, అంటే వీటిని సిగ్నిఫికెంట్ డిజిట్స్ లెక్కేస్తున్నప్పుడు లెక్క వేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2mm అని ఒక నంబర్ చెప్పాను, అదే నంబర్ని నేను లేకపోతే 2 మీటర్ అని చెప్పాను, 2 మీటర్ అని చెప్పాను, అదే నంబర్ని నేను 2000 mm అని కూడా చెప్పగలను. ఓకే, అయితే 2 ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 1. ఓకే, అయితే ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి వెళ్తే ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మారవు. అయితే 2 ఉన్నప్పుడు మీటర్లో ఉన్నప్పుడు ఒకటైతే, మిల్లీమీటర్లో ఉన్నప్పుడు కూడా ఒకటే అవ్వాలి సిగ్నిఫికెంట్ ఫిగర్. అయితే ఈ జీరోస్ని మనం లెక్కించకూడదు. వి షుడ్ నాట్ కౌంట్ దీస్ నెంబర్స్, అంటే వి షుడ్ నాట్ కౌంట్ దిస్ డిజిట్స్. ఈ జీరోస్ని కౌంట్ చేయకూడదు. సో ఈ నెంబర్లో డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి, ఇవి ట్రైలింగ్ జీరోస్ కాబట్టి ఈ జీరోస్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్గా మనం కౌంట్ చేయకూడదు. దట్ ఈస్ ఫోర్త్ రూల్. ఓకే, ఫిఫ్త్ రూల్ ఏం చెప్తుందంటే the trailing zeros in a number with a decimal point are significant. అంటే ఇప్పుడు నేను 2.000 పెట్టానుకోండి, అయితే డెసిమల్ పాయింట్ ఉంటే ఈ జీరోస్ ఏవైతే ట్రైలింగ్ అంటే వెనకాల ఉన్నాయో అవన్నీ సిగ్నిఫికెంట్, అంటే వాటిని లెక్కించాలి. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఏంటంటే ఫస్ట్ ఫార్ములా చెప్తుందంటే నాన్ జీరో డిజిట్, ఇది నాన్ జీరో, సో ఇది సిగ్నిఫికెంట్. నా ఫిఫ్త్ ఫార్ములా ఏం చెప్తుంది, ఫిఫ్త్ రూల్ ఏం చెప్తుందంటే జీరోస్ ఏవైతే డెసిమల్ పాయింట్ తర్వాత ఉంటాయో ఈ డిజిట్స్ కూడా సిగ్నిఫికెంట్. అంటే ఏవైతే జీరోస్ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నాయో అవన్నీ కూడా సిగ్నిఫికెంట్. అయితే ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్. సో టోటల్ 4 సిగ్నిఫికెంట్ నంబర్స్. ఓకే, అయితే ఈ రూల్లో ఒక డెఫిషియన్సీ ఉంది. అంటే ఈ 5 రూల్స్ యూజ్ చేసిన మనం సిగ్నిఫికెంట్ డిజిట్ అన్నది కనిపెట్టలేం, ఒక పర్టికులర్ కేసులో కనిపెట్టలేం. సో అలాంటి కేసుకి వేరే ఒక సొల్యూషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెంగ్త్ ఉంది, ఒక మెజర్మెంట్ చేసాం, మన లెంగ్త్ వచ్చింది 4.001, దిస్ ఈస్ మీటర్. ఇంకో లెంగ్త్ మెజర్ చేసాము 4.000 మీటర్. ఇంకోసారి మెజర్ చేస్తే 3.999 మీటర్స్. ఓకే, మనం మెజర్ చేస్తే మనకు 3 వాల్యూస్ వచ్చాయి. ఓకే, అయితే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అన్నది లెక్కేస్తున్నాం. అయితే ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది, ఆల్ నాన్ జీరో డిజిట్స్ అంటే జీరో కాని డిజిట్స్
4 and 1 are significant. సో రెండు అయ్యేది. సెకండ్ రూల్ ఏం చెప్తుంది? ద జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే ఫస్ట్ రూల్ చెప్పింది ఈ రెండు సిగ్నిఫికెంట్ చెప్పింది, సెకండ్ రూల్ చెప్తుంది ఇది సిగ్నిఫికెంట్, ఈ నెంబర్ సిగ్నిఫికెంట్, అంటే ఈ డిజిట్ సిగ్నిఫికెంట్, ఈ 4 డిజిట్స్ సిగ్నిఫికెంట్ అని తెలిసింది బై ఫస్ట్ అండ్ సెకండ్ రూల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ 4. సెకండ్ మెజర్మెంట్లో ఇప్పుడు ఈ డిజిట్స్ చూద్దాం. ఫస్ట్ డిజిట్ 4 ఈజ్ నాన్ జీరో డిజిట్, సో జీరో కాని డిజిట్ కాబట్టి సిగ్నిఫికెంట్. ఫిఫ్త్ రూల్ ఏం చెప్తుందంటే ఒకవేళ డెసిమల్ పాయింట్ ఉంటే ట్రైలింగ్ జీరోస్ సిగ్నిఫికెంట్, అంటే ఇది సిగ్నిఫికెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 4. Now third case, first rule sufficient, all non-zero digits are significant. So 1 2 3 4 all non-zero digits are significant, so 4. Okay, now ఇదే నంబర్ని నేను ఎంఎంలో రిప్రజెంట్ చేస్తాను. సో 4.001 into 1000, 4001 mm. This is 4000 mm. This is 3999 mm. Okay, so ఇప్పుడు నేను సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయని మళ్ళీ చూస్తాను. నాకు ఏం చెప్పింది సిగ్నిఫికెంట్ ఫిగర్ అని చెప్పిందంటే వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఇంకో సిస్టమ్, అంటే నేను సెంటీమీటర్స్ నుంచి మీటర్ని తీసుకెళ్ళినా, మీటర్ నుంచి మైక్రోమీటర్ని తీసుకెళ్ళినా, మైక్రోమీటర్ నుంచి నానోమీటర్ తీసుకెళ్ళినా, నానోమీటర్ నుంచి కిలోమీటర్ తీసుకెళ్ళినా, ఎలా మార్చుకున్నా నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఎందుకంటే అది ఆ ప్రిసిషన్, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రిసిషనే. ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రెసిషన్ని మెయింటైన్ చేస్తుంది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అది చెప్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ని ఉన్నాయి. సో బేసిక్గా దానికి సంబంధించిందే ఇవన్నీ మనం రూల్స్ చూస్తున్నాం. టు మెజర్, టు రిటైన్ ద ప్రెసిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? నాన్ జీరో డిజిట్స్ రెండు అయిపోయాయి. దిస్ ఈజ్ వన్ సిగ్నిఫికెంట్ ఫిగర్, దిస్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఇంకో సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్, దిస్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్. సిగ్నిఫికెంట్ అని ఎస్తో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో 1 2 3 4 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్. సో 4. నా ఈ కేసుకి వద్దాం. ఈ కేసు చూస్తే నాన్ జీరో డిజిట్ 4, సో సిగ్నిఫికెంట్. ఓకే, 0 0 0 డెసిమల్ పాయింట్ లేదు. అయితే ఫోర్త్ రూల్ ఏమంటుందంటే ఇన్ ఏ నంబర్ ఇఫ్ దేర్ ఈజ్ నో డెసిమల్ పాయింట్ దెన్ ద జీరోస్, ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్, అంటే ఇవి సిగ్నిఫికెంట్ డిజిట్స్ కావు. ఓకే, సో ద ఆన్సర్ విల్ బి 1. ఈ కేసులో ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో మనకి క్లాష్ అయిపోతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, అలా జరగకూడదు. ఓకే, సో ఇలాంటి నెంబర్ ఎక్కడైతే సింగిల్ డిజిట్ అయిపోతున్నాయో ప్రెసిషన్ ఎక్కువే ఉంది, బట్ యాక్యురేట్గా మెజర్డ్ వాల్యూ ఎగ్జాక్ట్ హోల్ నెంబర్ అయిపోతుంది, ఒక ఇంటిజర్ అయిపోతుంది. అలా టైంలో మనకి ఫ్రాక్షన్స్ లేనప్పుడు, అలాంటి టైంలో ప్రెసిషన్ అన్నది కన్ఫ్యూజన్ అయిపోతుంది, అంటే తెలియట్లేదు. అండ్ ఈ 5 రూల్స్ వాడినా మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తెలియట్లేదు. అలాంటప్పుడు మనం వేరే నోటేషన్ యూజ్ చేస్తాం. ఆర్ ఎలాంటి నెంబర్స్కి ప్రెసిషన్ చూపించాలంటే వేరే మెథడ్తో చూపిస్తాం. ఓకే, ఇటువంటి నెంబర్స్ ఎలాంటప్పుడు ఈ 5 రూల్స్ కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్ని రిప్రజెంట్ చేయలేకపోతాయో అలాంటప్పుడు మనం ఇంకో నోటేషన్ యూజ్ చేస్తాం. ఆ notation is a into 10 power b.
ఓకే, ఇప్పుడు ప్రీవియస్ కేసులో మన 3 numbers L1 is 4001 mm, L2 is 4000 mm, L3 is 3999 mm. అయితే ఈ నోటేషన్ యూజ్ చేస్తే మనకి ఆ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అలాగే మెయింటైన్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని ఎలా చూపిస్తామంటే 4.001 ఇంటూ 10⁻³ mm. అయితే ఈ 10⁻b అనేది మనం జస్ట్ ఆ నంబర్ కోసం ఆ స్కేల్ అంటే లేకపోతే ఆ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని మెయింటైన్ చేయడానికి 10⁻b వాడతాం. బట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అన్నది ఈ నెంబర్తోనే వస్తుంది. సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏ నెంబర్తోనే మనకు తెలుస్తుంది. సో 4.001లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఇన్ని. నాన్ జీరో డిజిట్స్ 2. Second rule, zeros between non-zero digits are also significant. So it is significant. So answer is 4. Now next case, 4.000 into 10⁻³ mm. అయితే ఇప్పుడు మన 5 రూల్స్ బట్టి ఏంటంటే నాన్ జీరో డిజిట్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఎ డెసిమల్ పాయింట్ ద ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే డెసిమల్ పాయింట్ ఉంటే ఈ జీరో కూడా కౌంట్ చేయాలి యాజ్ సిగ్నిఫికెంట్ డిజిట్. అయితే ఇప్పుడు 1 2 3 4. సో మనకి ప్రీవియస్ కేసులో ఇలా రిప్రజెంట్ చేయకపోయినప్పుడు ఇది 1 వచ్చింది. నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 1 వచ్చింది. నా ఈ నోటేషన్ వాడడం వల్ల నా మళ్ళీ బ్యాక్ టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్ వచ్చాయి. సో ఇలాంటి నెంబర్కి ఈ నోటేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ నెంబర్స్కి నార్మల్ నోటేషన్ కూడా, నార్మల్ రిప్రజెంటేషన్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ చూపిస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 4. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మన 4000 mm కేసులో ఈ పర్టికులర్ నోటేషన్ వాడితే we will get the same number of significant figures. వేరే నెంబర్ ఆల్కి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ as correct, perfect. సో నేను కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నెంబర్స్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఆ నెంబర్స్ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సిగ్నిఫికెంట్ డిజిట్స్ చెప్పండి. ఫస్ట్ 0.00205 యూనిట్ ఈస్ మీటర్స్. 2.30510 meters. Third, 0.0105 meters. 200.01 meters. అయితే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని బై 5 రూల్స్. ఎందుకంటే దీంట్లో ఏది ప్యూర్ నెంబర్ లేదు కాబట్టి ఆ నోటేషన్ యూజ్ అవసరం లేదు. నా బై 5 రూల్స్ మనం నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అనేది మనం కనిపెడతాం. పాజ్ ద వీడియో, మీరు ట్రై చేయండి అండ్ అప్పుడు తర్వాత నేను పెట్టిన ఆన్సర్ చూడండి, నేను చేస్తాను. ఓకే, నా చూద్దాం. అయితే ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది, నాన్ జీరో డిజిట్స్ 1 2 అయితే ఎస్ అని రాస్తాను. సిగ్నిఫికెంట్గా కౌంట్ చేయాలి అని వాటికి ఎస్ ఇన్ సర్కిల్. సో ఇది ఎస్ ఇన్ సర్కిల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. సెకండ్ రూల్, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ 2 నాన్ జీరో డిజిట్స్ ఇవే, ఇంకెక్కడ లేవు. సో జీరో బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ అనేది ఒకటే. అంటే ఒక జీరో బిట్వీన్ 2 నాన్ జీరో అంటే 3 4 2 ఏమైనా నంబర్కి మధ్యలో ఉన్న జీరో ఈజ్ ఇది ఒకటి, అది సిగ్నిఫికెంట్ యాజ్ పర్ రూల్ నెంబర్ 2. ఓకే, రూల్ నెంబర్ 3 అనుకుంటా, ద జీరోస్ రైట్ టు డెసిమల్ పాయింట్ లెఫ్ట్ టు నంబర్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే వీటిని
మనం సిగ్నిఫికెంట్ డిజిట్లో కన్సిడర్ చేయకూడదు. సో మనం కన్సిడర్ చేయం. ఓకే, సో టోటల్ 1 2 3. సో నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. నెక్స్ట్ కేస్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో డిజిట్స్ 1 2 3 4 అంటే ఇది ఎస్. ఓకే, సెకండ్ రూల్, జీరో బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఈజ్ సిగ్నిఫికెంట్ అంటే ఇది సిగ్నిఫికెంట్. నా ఫిఫ్త్ రూల్ ఏం చెప్తుందంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ డెసిమల్ పాయింట్ అన్నట్టు ఉన్నట్లయితే ట్రైలింగ్ జీరోస్ అంటే ఏ జీరో అయితే చివర్లో ఉంటాయి అవి కూడా సిగ్నిఫికెంట్. సో ఇది కూడా సిగ్నిఫికెంట్. సో టోటల్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అనేవి 1 2 3 4 5 6. ఓకే, నా థర్డ్ నెంబర్ చూద్దాం, 0.0105. సో నాన్ జీరో డిజిట్స్ 1 and 5. సెకండ్ రూల్, జీరో బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ 1 సిగ్నిఫికెంట్. నా ఇఫ్ ద నంబర్ ఈస్ లెస్ దెన్ 1, థర్డ్ రూల్, డెసిమల్ డిజిట్స్ కి రైట్ సైడ్ ఉన్న నంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ ఎన్ని ఉంటాయి అన్ని, ఇక్కడ 1 ఉంది, ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ అని దాన్ని లెక్కలో తీసుకోకూడదు. అంటే వి షుడ్ నాట్ కౌంట్. సో ఇప్పుడు ఎన్ని అయ్యేవి 1 2 3. నా ఫోర్త్ ప్రాబ్లం, ఫస్ట్ రూల్ బట్టి నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సెకండ్ రూల్, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ అంటే నాన్ జీరో ఇది నాన్ జీరో ఇది. సో జీరోస్ ఏవైతే ఈ నాన్ జీరో మధ్యలో ఉంటాయో దీస్ ఆర్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఆన్సర్ ఈస్ 5. ఓకే, those who got the same answer, very good. Okay, ఇప్పుడు మనం ఒక ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్ దేనికి ఉంటుంది చెప్తున్నాను. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఏ స్పియర్ అంటే మనం దాని యొక్క డయామీటర్ డివైడెడ్ బై 2 బికాస్ ఆఫ్ జియోమెట్రీ. ఓకే, మన డెఫినేషన్ ఆఫ్ రేడియస్ కూడా మన డెఫినేషన్ ఆఫ్ డయామీటర్ వల్ల డయామీటర్ బై 2 ఇస్ రేడియస్. సో ఈ 2 అనే నంబర్ అనేది మెజర్డ్ వాల్యూ కాదు, ఇట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ నంబర్. అంటే ఈ నంబర్ మనము చేస్తేనే ఇది రేడియస్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ మెజర్డ్ వాల్యూ, ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ వాల్యూ ఆర్ ఇట్ ఈస్ ఎ ఇంటర్ప్రిటెడ్ నంబర్ ఆర్ ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డయామీటర్ ఆర్ రేడియస్ ఈస్ డయామీటర్ బై 2. ఇలాంటి నంబర్ 2 2π ఏవైనా నంబర్స్ ఉంటాయి ఆర్ టైమ్ ఈ నంబర్ ఆఫ్ టైమ్ సపోజ్ చిన్న టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిట్వీన్ డివైడెడ్ బై ఒక పెద్ద నంబర్ వేస్తే వి డివైడ్ ద బిగ్ టైమ్ ఇంటూ స్మాల్ టైమ్ స్కేల్స్లో మారుస్తాం. సో ఒక బిగ్ టైం పీరియడ్ని స్మాల్ టైం పీరియడ్లో మార్చడానికి మనం నెంబర్తో డివైడ్ చేస్తాం. సో ఈ 2 నెంబర్ డయామీటర్ డివైడ్ చేస్తే రేడియస్ వస్తుంది. సో ఇలాంటి నెంబర్ 2 ఆర్ ఇలాంటి నెంబర్ n మేబీ 1 2 3 4 ఎనీ నెంబర్, ఇలాంటి నెంబర్ ఆర్ హ్యావింగ్ ఇన్ఫినైట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. అంటే మనం ఈ 2కి 2.000000 ఎన్నైనా జీరోస్ పెట్టుకోవచ్చు. సో జీరో పెట్టు కొద్దీ సిగ్నిఫికెంట్ డిజిట్, ఎందుకంటే డెసిమల్ డిజిట్ తర్వాత ట్రైలింగ్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఇలాంటి నంబర్స్ హ్యావ్ ఇన్ఫినైట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఓకే, ఎగ్జామ్లో రావచ్చు ఇలాంటి క్వశ్చన్స్, సింపుల్ 1 మార్క్ క్వశ్చన్స్. Now, rules of arithmetic operations with
సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మనం ఇలాంటి నంబర్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే సర్టెన్ డిజిట్ ప్లస్ 1 అన్సర్టెన్ డిజిట్ ఇలాంటి నంబర్ తీసుకొని వాటితో మనం అరిథమెటిక్ ఆపరేషన్ అంటే సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో చేసినప్పుడు మనం ఎలాగా చేయాలి, ఆ రూల్స్ ఏంటి? ఓకే, నౌ ఫర్ మల్టిప్లికేషన్ or division. ఓకే, మల్టిప్లికేషన్ కానీ డివిజన్ చేసినప్పుడు మనం ఏం చూడాలంటే మనం ఏవైతే నంబర్స్ అంటే ఏ నంబర్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవైతే ఆ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయ్యేవో ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దేనికి ఉంటాయో అంతే ఆ రిజల్ట్లో రావాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్. ఎందుకంటే ఒరిజినల్ నంబర్లో లేని సిగ్నిఫికెంట్ డిజిట్స్ రిజల్ట్లో రాలేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ ఎక్స్ సపోజ్ 2.37 డివైడెడ్ బై 8.8549 సపోజ్ చేశాను అనుకోండి. దీని వాల్యూ 1/4 అంటే ఎంతో పాయింట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఫర్ సపోజ్ 0.23656 అలాగే ఎంతని క్యాలిక్యులేటర్ చూస్తే 9 డెసిమల్ డిజిట్స్ వరకు ఇస్తుంది. బట్ మనం ఒరిజినల్ నంబర్లు చూస్తే మన ఒరిజినల్ నంబర్లో దిస్ నంబర్ ఈస్ హ్యావింగ్ 3 సిగ్నిఫికెంట్ డిజిట్స్. నాన్ జీరో డిజిట్స్ ఈ 3. ఇందులో చూస్తే 1 2 3 4 5. ఓకే, అయితే మనం ఈ ఏవైతే నంబర్స్ని యూజ్ చేసి డివైడ్ చేస్తున్నామో ఈ నంబర్స్లోనే దేనికైతే తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3, దీని నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 5. తక్కువేది ఇది. సో దిస్ వన్ ఈస్ లెస్. సో రిజల్ట్ కూడా ద రిజల్ట్ షుడ్ హ్యావ్ ద సేమ్ significant figures, the same significant figure as that of the number with least significant figure. The number with least అంటే తక్కువ significant figure ఈ రెండు నంబర్లో ఏ నంబర్కి అయితే తక్కువ ఉంటుందో ఆ నంబర్ ఎంత ఉందో అంతే రిజల్ట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. అంటే మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 1 2 3 4 5 అయితే మనం దీన్ని 0.236 ఇంతే చూపించాలి, తప్పి ఈ 5 6 చూపించకూడదు. ఎందుకంటే మన ఒరిజినల్ నంబర్ ఏ నంబర్తో మనం డివైడ్ కానీ మల్టిప్లై చేస్తామో వాటిలో లేని ప్రెసిషన్ రిజల్ట్లో రాకూడదు. పెడితే ఇట్ ఈస్ నాట్ రైట్ అంటే ఇట్ లీడ్స్ టు అంబిగ్విటీ ఆర్ అది మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంత ప్రెసిషన్ లేదు ఆ ఇన్స్ట్రుమెంట్లో, ద లీస్ట్ ప్రెసిషన్ ఇది. సో ఇంతే తక్కువ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉన్న నంబరే రిజల్ట్లో ఉండాలి. ఇది మనకి రూల్. ఓకే, second rule for addition or subtraction. ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మనం ఎలాంటి లీస్ట్ ఫిగర్ నంబర్స్ తీసుకుంటే వాటిలో డెసిమల్ డిజిట్స్ ఏ నెంబర్కి అయితే తక్కువ ఉంటుందో రిజల్ట్లో కూడా అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ తీసుకుని 2.2346. ఓకే, ఇంకో నెంబర్ 1.25 అనుకోండి. సో ఈ రెండు నెంబర్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ రెండు నెంబర్ యాడ్ చేస్తే నాకు వచ్చే రిజల్ట్ 3.48
4 6. ఓకే, అయితే నా రిజల్ట్లో మనం ఎడిషన్ సబ్స్ట్రాక్షన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడకూడదు, వాటికి సంబంధించింది కాదు. సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎలా చూడాలంటే డెసిమల్ డిజిట్స్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో వేటి తక్కువ ఉందో, అంటే డెసిమల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2, ఇక్కడ 1 2 3 4. ఓకే, ఇక్కడ 1 2 3 4 నంబర్స్ ఉన్నాయి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి 1 2. ఓకే, సో ఏది తక్కువ డెసిమల్ పాయింట్స్ డిజిట్స్ ఉన్నాయి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్, తక్కువ డిజిట్స్ ఇవే ఉన్నాయి, 2 ఉన్నాయి. సో రిజల్ట్ కూడా మనకి 2 ఉండాలి, 3.48. ఓకే, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే ఈ నెంబర్లో ఆ ప్రిసిషన్ లేదు. సో రిజల్ట్లో 2 కంటే ఎక్కువ ప్రిసిషన్ ఉండకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి వన్ ఆఫ్ ద నంబర్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ సిగ్నిఫికెంట్, అంటే లీస్ట్ నంబర్ ఇన్ ద డెసిమల్ ప్లేసెస్. ఓకే, లీస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ డెసిమల్ ప్లేసెస్ అంటే తక్కువ నంబర్స్ ఉన్నాయి ఆఫ్టర్ డెసిమల్ డిజిట్. సో ఏది తక్కువ ఉన్నాయో అదే మనకి, ఇంతకంటే ఎక్కువ యాక్యురసీ లేదు ఈ నెంబర్కి. సో మన రిజల్ట్ కూడా ఈ నెంబర్తో సంబంధించిందే కాబట్టి వీటిలో కూడా యాక్యురసీ ఈ నెంబర్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఆన్సర్ ఈస్ 3.48. ఓకే, నా రౌండింగ్ ఆఫ్ అ డిజిట్ అంటే రౌండింగ్ ఆఫ్ చేసినప్పుడు మనం ఏ రూల్స్ పాటించాలి. రౌండింగ్ ఆఫ్ ఏ నంబర్ ఆర్ రౌండింగ్ ఆఫ్ ఏ డిజిట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా నంబర్ ఈస్ 2.336. నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. అయితే నేనేం చెప్తానంటే 2.33 అన్న నంబర్ ఎన్ని 2 డెసిమల్ డిజిట్స్, ఇవే నా ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రెసిషన్. ఈ 6th నంబర్ ఈస్ ఎడిషనల్ నంబర్, ఇది నాకు వద్దు, నాకు ఇంతవరకే రౌండ్ ఆఫ్ చేయాలి. 2 అంటే మనం సపోజ్ డివైడ్ చేసిన లేకపోతే మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. బట్ ఆ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో వాడిన నెంబర్ ఉన్న లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అనుకోండి, అంటే 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈ నెంబర్ ఆ నెంబర్తో ప్రొడక్ట్ చేసిన వల్ల వచ్చింది ఈ నెంబర్. ఓకే, సపోజ్ దట్ నెంబర్ ఈజ్ 1.05 అనుకోండి, అయితే అందులో 1.05 అనుకోండి, మనం వాడిస్తే ఆ నెంబర్కి సమ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ 2 డెసిమల్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. అయితే రిజల్ట్ కూడా మనకి 3 డెసిమల్ డిజిట్సే ఉండాలి. ఓకే, అది కూడా 3 డెసిమల్ డిజిట్ నెంబర్, అంటే దీని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా 3, ఇది 3. సో ఆన్సర్ షుడ్ బి ఆల్సో బి 3 ఉండాలి. నా ఇక్కడ 4 వచ్చాయి బై మీన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ వల్ల ఎక్కువ వచ్చాయి. అయితే మనం ఈ నెంబర్ని డ్రాప్ చేయాలి, మన రియల్ ఆన్సర్ రాయాలి, ఈ నెంబర్ని డ్రాప్ చేయాలి. సో డ్రాప్ చేయడానికి రూల్స్ ఏంటంటే, ఇఫ్ ఈ లాస్ట్ నెంబర్ 5 కంటే పెద్దదైతే అప్పుడు దాని ప్రీవియస్ నెంబర్ అంటే ఈ నెంబర్ని ఒకటి యాడ్ చేయాలి, అంటే ఈ నెంబర్కి ఒకటి యాడ్ చేయాలి, ఇది డ్రాప్ అయిపోయింది. ఓకే, నా అదే సేమ్ నెంబర్ సపోజ్ 2 వచ్చింది అనుకోండి లాస్ట్లో, ఈ రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ 2.33 2 వచ్చింది, అంటే ఇట్ ఈస్ నా లెస్ దాన్ 5 కంటే తక్కువ. 5 కంటే తక్కువ అయితే డిస్టర్బ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ లాస్ట్ నెంబర్ని సింపుల్గా డ్రాప్ చేసేయాలి. ఓకే, చాలా ఈజీ, ఆ లాస్ట్ నెంబర్ని అలా తీసేయాలి, రిమైనింగ్ నెంబర్స్ రాసేయాలి. ఓకే, ఇఫ్ ద లాస్ట్ నెంబర్ ఈస్ లెస్ దాన్ 5 అయితే ఆ నెంబర్ 5కి ఈక్వల్ అయితే ఏంటి, ఒకవేళ ఈ నెంబర్ 335 అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఈక్వల్ టు 5 అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ పక్క నంబర్, సో ఈ పక్క నంబర్ ఈవెన్ ఆర్డర్
అనేది చూడాలి. ఈక్వల్ టు 5 కేసులో ఈక్వల్ టు 5 కేసులో ఆ పక్క నంబర్ ఈవెనా ఆడ్ అంటే ఈ నంబర్ ఈవెనా ఆడ్. ఒకవేళ ఇదైతే ప్రస్తుతం ఆడ్ నంబర్, సో ఆడ్ నంబర్ అయితే ఈ నంబర్కి 1 నంబర్ యాడ్ చేయాలి అంటే 4 చేసేయాలి. అంటే అప్పుడు ఆన్సర్ అంటే 2.335కి మనం ఆడ్ నెంబర్ అయితే ఆన్సర్ విల్ బి 2.34 అయిపోతుంది. ఈ 5 డ్రాప్ చేసాము, 3లోని ఒక నెంబర్ యాడ్ చేసాం, +1 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఒకవేళ ఈ నెంబర్ సపోజ్ ఈ నెంబర్ ఒక ఈవెన్ నెంబర్ అనుకోండి, సపోజ్ 2.325. ఓకే, నా ఈ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్ అయితే ఈ 5ని సింపుల్గా డ్రాప్ చేసి అదే నెంబర్ రాసేస్తాం 2.32. ఓకే, ఒకవేళ ఈ నెంబర్ 3 అయితే ఇది ఈవెన్ కాదు, నా ఇది ఆడ్ నెంబర్. ఈ లాస్ట్ నెంబర్ 5 అయితే ఈ లాస్ట్ నెంబర్ని +1 యాడ్ చేసి మన నంబర్ 2.34, ఈ నంబర్ 2.34 అయిపోతుంది. ఆడ్ కేసులో ఈ నంబర్ 2.34 అవుతుంది. ఈవెన్ అయితే సేమ్ నంబర్ ఉండిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ కాన్సెప్ట్ యొక్క యూజ్ చేసి ఒక మోడల్ ప్రాబ్లం చూద్దాం. అయితే మనకి ఒక రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L ± delta L, B ± delta B. సో లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చారు. ఎర్రర్ ఇన్ లెంగ్త్ ఇస్ delta L ఇస్ దిస్, ఎర్రర్ ఇన్ బ్రెడ్త్ delta B అంటే ఎర్రర్, ఇంత ఎర్రర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెసిషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఎర్రర్ ఇన్ ద మెజర్మెంట్. సో ఈ మనకి ఎర్రర్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ మెజర్మెంట్స్లో. సో క్యాల్కులేట్ the error in area and represent the area in correct significant figures. ఓకే, మనం ఏం చేయాలంటే ఎర్రర్ ఇన్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత A ± delta A ఆ ఫామ్లో కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ రిప్రజెంట్ ద ఏరియా. అంటే రిప్రజెంట్ ఏరియా ఎలా చేయాలంటే A ± delta A ఫామ్లో ఈ రిప్రజెంటేషన్ చేయాలి. ఇది మనం delta A క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత అప్ టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మనం అది ఆన్సర్ని చూపించాలి. అయితే ఇలాగ ఎప్పుడైతే మనం ప్రాబ్లం హ్యాండిల్ చేస్తామో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ వస్తాయి, ఇంటర్మీడియట్ స్టెప్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్మీడియట్ స్టెప్స్లో మనకి రూల్స్ ఆఫ్ అరిథమెటిక్ చెప్పిన లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఏదైనా చెప్పింది మనకంటే ఒక సిగ్నిఫికెంట్ డిజిట్ ఎక్స్ట్రా ఉంచుతాం. అంటే 2 లీస్ట్ అయితే మనం 3 ఉంచుతాం, సపోజ్ 4 లీస్ట్ అయితే మనం 5 ఉంచుతాం. అలాగే ఒక సిగ్నిఫికెంట్ డిజిట్ ఎక్స్ట్రా ఉంచుతాం, లేకపోతే ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఓకే, సో ఒకటి ఎక్స్ట్రా ఉంచితే అప్పుడు ఆ యాక్యురసీ ఆఫ్ ద ఆన్సర్ లాస్ట్లో మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి మెన్షన్ చేస్తామో అప్పుడు ఇట్ విల్ బి రైట్. ఓకే, సో మనం ఇంటర్మీడియట్ స్టెప్స్లో మాత్రం ఒక సిగ్నిఫికెంట్ డిజిట్ ఎక్స్ట్రా మనం ఆ నంబర్లో మెయింటైన్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం రిలేటివ్ ఎర్రర్లు నేర్చుకున్నాము. ద రిలేటివ్ ఎర్రర్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ ద మెజర్డ్ వాల్యూస్ అయితే A ఇంటూ B అయితే మనకి ఇప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే delta A/A ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ బ్రెడ్త్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ అయితే అప్పుడు delta A ఈజ్ ఈక్వల్ టు delta A/A ఈజ్ ఈక్వల్ టు delta L/L ప్లస్ delta B/B. దిస్ ఈజ్ రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ ఇన్ A ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ L అండ్ B. ఓకే, సో మన ఫార్ములా వాడతాం ఇక్కడ. సో delta A/A is equal to delta L/L plus delta B/B. Okay, now delta L/L, this is 0.2 by 5.2 plus 0.01 by 2.41.
this is 0.03846 plus this is 0.0041. Now ఇప్పుడు మనం ఈ టర్మ్ చూద్దాం. ఈ టర్మ్ లో నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఎంత? 1. ఈ టర్మ్ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2. ఈ టర్మ్ లో నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఓన్లీ 1. ఈ టర్మ్ లో నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 3. అయితే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఈ టర్మ్ లో తక్కువ 0.2ది, అది 1 సిగ్నిఫికెంట్ డిజిట్ ఆర్ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. అయితే మనం ఈ రేషియోలో వచ్చే వాల్యూకి మనం ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడాలి? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ డిజిట్స్ వరకు మెయింటైన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద రూల్. అయితే ఇప్పుడు మనం 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వరకు మెయింటైన్ చేస్తాం. సో మనం ఈ థర్డ్ నంబర్ని రౌండ్ ఆఫ్ చేయాలి ఆర్ డ్రాప్ చేయాలి. ఇప్పుడు దిస్ నంబర్ ఈజ్ లెస్ దాన్ 5. మన రౌండ్ ఆఫ్ రూల్స్ బట్టి మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకే, సో ఇది డ్రాప్ అయిపోతుంది, ఇది ఎలాగా ఉండదు. సో దిస్ ఈస్ 0.038. నా ఇక్కడ కూడా మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఈజ్ 1. సో మనం 2 నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఈ ఆన్సర్లో ఉంచాలి డ్యూరింగ్ ఇంటర్మీడియట్ స్టెప్. సో దిస్ ఈస్ 1, 2. రౌండ్ ఆఫ్ చేయాలి థర్డ్ నంబర్ని. థర్డ్ నంబర్ ఈస్ లెస్ దాన్ 5. సో మనం సింపుల్గా డ్రాప్ చేస్తాం. ఓకే, సో సమ్ ఆఫ్ దిస్ 2 ఈస్ 0.038 plus 0.0041. So the answer is 0.0421. Now rules of arithmetic operation లో రెండు నంబర్స్ని మనం యాడ్ చేస్తే లీస్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఏ నంబర్కి ఉంటుందో అంతే ఆన్సర్లో ఉండాలి. బట్ ఎందుకైతే ఇది ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? 1, 2, 3. గుర్తు చేయండి, రూల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని యాడ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఏవైతే నంబర్స్ని మనం యాడ్ చేస్తామో ఆ నంబర్స్లో డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి అందులో ఏటికి తక్కువ ఉన్నాయి ఆ తక్కువే మనం మెన్షన్ చేయాలి. సో ఆ రూల్ని మనం ఇక్కడ వాడాలి. బట్ ఎందుకంటే ఇది ప్రాబ్లం ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి ఆ రూల్ బట్టి వచ్చిన నెంబర్కి అంటే నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్ వచ్చిన దానికి మనం ఒక ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ ఇంటర్మీడియట్ స్టెప్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 1, 2, 3, 4. సో మినిమం ఇస్ 3. సో మనం ఎన్ని మెయింటైన్ చేయాలి? 4. సో 1, 2, 3, 4. సో మన ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది, మనకి ఏం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నా డెల్టా ఏ బై దిస్ ఈస్ ఏరియా. ఇక్కడ ఏరియా, నా ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. దిస్ ఈస్ విల్ బి ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇదే రేషియో. ఇది ఇట్ విల్ నాట్ బి హ్యాంగ్ ఎనీ. దిస్ ఈస్ రేషియో. ఇది 0.0421 అంతే. నా ఏరియా మల్టిప్లై చేద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5.2 into 2.41. This is 12.532 meters square. Okay, అయితే రూల్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేషన్ దాంట్లో మల్టిప్లికేషన్ డివిజన్ అయితే రూల్ ఏంటంటే నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ దేనికైతే తక్కువ ఉంటాయో అన్నే మెయింటైన్ చేయాలి. ఓకే, బట్ ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి మనం ఒకటి ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తాం. సో మినిమం కంటే +1 ఎక్స్ట్రా సిగ్నిఫికెంట్ డిజిట్ మెయింటైన్ చేయాలి. సో నా ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 3. సో మినిమం ఈస్ 2. సో మినిమం ఈస్ 2 + 1. సో ఇక్కడ మనం 3 మెయింటైన్ చేయాలి. ఓకే, సో 1, 2, 3 అంటే ఈ నెంబర్ డ్రాప్ చేయాలి యూజింగ్ రౌండింగ్ ఆఫ్ నెంబర్. నౌ దిస్ నెంబర్ ఈస్ లెస్ దాన్ 5. సో ఈ నెంబర్ డ్రాప్ అయిపోయి. ఓకే, సో ఆన్సర్ ఈస్ 12.5 మీటర్ స్క్వేర్. అయితే డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు 12.5 into 0.0421. ఓకే, ఇప్పుడు ఆన్సర్ మీటర్ స్క్వేర్. ఇది మీటర్ స్క్వేర్లో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
0.527. ఓకే, సో మనకి మళ్ళీ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చాయి. అందులో లీస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? దెన్ 1 2 3, ఇది 5273 అనుకుంటాను. సో 1 2 3 నంబర్స్ ఇంగ్లీష్, ఇందులో నంబర్స్ 1 2 3. సో మనం ఇక్కడ 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వరకు ఈ ప్రొడక్ట్ తీసుకొని 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్ వరకు మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి మల్టిపుల్స్లో మనకి రూల్స్ ఏం చెప్తుందంటే ఎగ్జాక్ట్గా మినిమమే పెట్టాలంటుంది. బట్ ఇది ఇంటర్మీడియట్ స్టెప్ కాబట్టి మినిమంకి +1. సో 0.5273. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 12.5 ± 0.5273. ఓకే, ఓకే. నా ఇప్పుడు మనకి ఇది ఫైనల్ ఆన్సర్ వస్తుంది కాబట్టి మనం ఈ ఆన్సర్కి కరెక్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ వరకు ఉంచుతాం. అయితే మన ఒరిజినల్ నంబర్ ఇస్ 5.2 2.41, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 1 2. సో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 2, ఇక్కడ 1 2 3, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 3. సో మనం వీ హ్యావ్ టు మెయింటైన్ 2 యాజ్ పర్ రూల్ ఆఫ్ అరిథమెటిక్ ఆపరేషన్. మనం 2 ఉంచాలి. సో ఈ నంబర్ డ్రాప్ చేయాలి, రౌండ్ ఆఫ్ చేసి డ్రాప్ చేసేయాలి. నౌ ఇది ఈక్వల్ టు 5 అయింది. సో లెఫ్ట్ నంబర్ ఈస్ ఈవెన్ నంబర్. సో సింప్లీ ఇట్ ఈస్ 12 ±. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ 1, నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ హియర్ ఇస్ ఆల్సో 1, ఓన్లీ ఈ 1. సో మనం ఆన్సర్లో కూడా ఈ నంబర్ ఏదైతే డెల్టా ఏ వచ్చిందో అది కూడా 1 మెయింటైన్ చేయాలి. సో మనము ఈ ట్రూ అంటే ఈ నంబర్స్ అయితే ఎలాగ డ్రాప్ అయిపోతాయి, ఈ నంబర్ని రౌండ్ ఆఫ్ చేసి ఈ నంబర్ని ఈక్వల్ చేయాలి. ఇది <5 కాబట్టి ఇట్ సింప్లీ బికమ్స్ 0.5 m². ఓకే, 12 ± 0.5 m². సో మనకి అడిగిన క్వశ్చన్లో దిస్ ఇస్ డెల్టా ఏ అండ్ దిస్ ఈస్ ద ఏరియా అప్ టు కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఒకవేళ పర్సంటేజ్ ఏరియా అడిగినా అప్పుడు మనం ఏం చేస్తాము, డెల్టా a/a × 100 అడగలేదు, బట్ మనం చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.5/12 × 100. 0.5/12 అంటే 12 4 48, 48.4 మళ్ళీ 2, 12 1 0.41%. సో ఇది కూడా అప్ టు 1 సిగ్నిఫికెంట్ 0.41 వస్తే ఈ 1ని డ్రాప్ చేసేయాలి. దిస్ ఈస్ 0.4% అప్ టు 1 సిగ్నిఫికెంట్ డిజిట్. ఎందుకంటే ఇక్కడ కూడా 1 సిగ్నిఫికెంట్ డిజిట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 1 సిగ్నిఫికెంట్ డిజిట్కే మనం పర్సెంటేజ్ చూపించాలి. అంటే దిస్ ఈస్ 12 + 5 m² ఆర్ ±0.4%. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే.